హైదరాబాద్కి సంబంధించిన ఒక కంపెనీ ఉదంతం దేశ రక్షణకే భంగం కలిగించేటటువంటి వెధవ తెలివితేటలు వేసించేసిన వ్యవహారం ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. తేజస్ MK-1A యుద్ధ విమాన భాగాలకి 199 నకిలీ పరీక్షా నివేదికలు ఇచ్చిన ఘటన బయటపడింది. దీని మీద హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ తగిన చర్యలు తీసుకుంది. భారతదేశం స్వదేశీయంగా తయారు చేస్తున్న ఆధునిక యుద్ధ విమానం తేజస్ MK-1A కార్యక్రమంలో ఒక ఆందోళనకరమైన మోసం బయటకు వచ్చింది. హైదరాబాద్లోని టెక్ ఏరో డివైజెస్ అనే సంస్థ తేజస్ MK-1A విమానానికి అవసరమైన భాగాల కోసం 199 నకిలీ పరీక్ష నివేదికలు HALకి సమర్పించినట్టు తెలుస్తోంది. ఈ ఘటన రక్షణ రంగంలో సరఫరా గొలుసు ఎంత ముఖ్యమైందంటే సప్లై చైన్ ఎంత ముఖ్యమో నాణ్యత తనిఖీలు ఎంత కఠినంగా ఉండాలో మరోసారి చూపిస్తుంది. తేజస్ MK-1A అంటే భారతదేశం స్వంతగా అభివృద్ధి చేసిన 4.45 మల్టీ కంబాట్ యుద్ధ విమానం DRDO రూపొందించిన HAL ఉత్పత్తి చేస్తుంది. ఇది పాత మిగ్ జాగ్వార్ వంటి విమానాల స్థానంలో వస్తుంది. మన దేశ వైమానిక శక్తిని బలోపేతం చేయడానికి విదేశాల నుండి విమానాలు కొనకుండా ఉండటానికి ఇది చాలా ముఖ్యమైనది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతుంది. కానీ ఇప్పటికే ఇంజిన్ సాఫ్ట్వేర్ వంటి కారణాలతో కొంత ఆలస్యం ఉంది. ఇట్లాంటి సంఘటనలు మరింత జాగ్రత్త అవసరాన్ని చెప్తున్నాయి. 2022 మార్చి నుంచి 2023 వరకు HAL అనే ఈ యుద్ధ విమానాలు తయారు చేసే పెద్ద సంస్థ హైదరాబాద్లోని టెక్ ఏరో డివైజెస్ అనే చిన్న కంపెనీకి తేజస్ MK-1A విమాన భాగాలు సరఫరా చేయమని 18 ఆర్డర్లు ఇచ్చింది. ఈ ఆర్డర్లో మొత్తం 35 రకాలు సుమారు 172 భాగాలు ఉన్నాయి. ఏవైనా భాగాలు సరఫరా చేసినప్పుడు ఆ భాగాలు ఎంత బలంగా ఉన్నాయి, విరగవు తుప్పు పట్టవని తెలియాలంటే ప్రత్యేక పరీక్షలు చేయాలి. ఇవి టెన్సైల్ స్ట్రెంగ్త్ లాగే బలం, హార్డ్నెస్ కాఠిన్యం, షీర్ టెస్ట్, నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ NDT, సాల్ట్ స్ప్రే టెస్ట్ తుప్పు పట్టకుండా చూడటం వంటివి ప్రతి బ్యాచ్కి పరీక్షలు చేసి నిజమైన రిపోర్ట్లు ఇవ్వాలి. కానీ ఈ కంపెనీ హైదరాబాద్లోని యాక్సెస్ ఇన్స్పెక్షన్ సొల్యూషన్స్ అనే ల్యాబ్ నుంచి వచ్చినట్టు 199 నకిలీ రిపోర్టులు తయారు చేసి HALకి ఇచ్చేసింది. అసలు ల్యాబ్ ఎక్కడా ఇలాంటి రిపోర్ట్లు ఇవ్వలేదు. వాళ్ళ పేరు సంతకాలు కూడా నకిలీగా వాడేశారు. HAL నాణ్యత తనిఖీ విభాగం వాడు సందేహం వచ్చి తనిఖీ చేశారు. 2023 నవంబర్లో ఆ ల్యాబ్ నేరుగా వెళ్ళి అడిగితే మేము ఎప్పుడు ఇట్లాంటి రిపోర్ట్లు ఇవ్వలేదని చెప్పారు. కంపెనీ మొదట కొన్ని తప్పులు ఉన్నాయని అంగీకరించింది. కానీ HAL పూర్తి ఆడిట్ చేసి అన్ని 199 రిపోర్ట్లు నకిలీ అని నిర్ధారించింది. తర్వాత HAL త్వరగా చర్యలు తీసుకుంది. సంస్థను 3 సంవత్సరాల పాటు తన అనుమతి పొందిన సరఫరాదారు జాబితాను తొలగించింది, అంటే బ్లాక్ చేసింది. అన్ని బకాయిల చెల్లింపు నిలిపేసింది. జూన్ 2, 2026 బెంగళూరులోని HAL పోలీస్ స్టేషన్లో FIR నమోదు చేసింది. సంస్థ CEO M. శివరాంప్రసాద్ మీద మోసం, నకిలీ సెక్షన్ల కింద కేసు పెట్టారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గట్ల అత్యంత ముఖ్యమైన విషయం నకిలీ నివేదికల ఆధారంగా భాగాలు పెద్ద ఎత్తున స్వీకరించలేదు కాబట్టి విమానాల భద్రతకి ఎట్లాంటి ప్రమాదం లేదు. HAL రొటీన్ తనిఖీలు బాగానే పనిచేసినాయి. అయితే ఒక పైలట్ విమానంలోకి ఎక్కినప్పుడు ప్రతి చిన్న భాగం కూడా సురక్షితంగా నాణ్యంగా ఉందని నమ్ముతాడు. అట్లాంటి నమ్మకాన్ని ఈ చర్య పెద్ద దెబ్బతీసింది. ఇది కేవలం మోసమే కాదు, జాతీయ భద్రతకు సంబంధించిన విషయం. ఆత్మనిర్భర్ భారత్ కల నెరవేరేటటువంటి సందర్భంలో ఇట్లాంటి దిక్కుమాలిన వాళ్ళు ఉండటమే ప్రమాదం.